ఎంపీటీసీ అంటే ఏమిటి? ఎంపీటీసీల యొక్క పదవి కాలం ఎంత? ఎంపీటీసీ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు లెక్క? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు టీమన్ అకాడమీ. నా పేరు ఆజాద్. ఎంపీటీసీ ఎన్నిక గురించి మరియు ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు జరుగుతాయో గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఎంపీటీసీకి పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? ఎంపీటీసీకి పోటీ చేయాల్సిన అర్హతలు ఏంటి అంటే, 1 భారతీయ పౌరుడై ఉండాలి, 2 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 3 ఎటువంటి లాభదాయక పదవులు ఉండకూడదు, 4 ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉండకూడదు. క్వాలిఫికేషన్కి వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ లేదండి ఇక్కడ. జస్ట్ భారతీయ పౌరుడై ఉండి 21 సంవత్సరాలు నిండిది, ఎటువంటి లాభదాయక పదవుల్లో లేకుండా, అతనికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం లేకుండా ఉంటే ఆయన ఎంపీటీసీగా పోటీ చేయవచ్చు. ఎన్నికైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయాలా వద్దా? చేయాలి కదా. కాబట్టి మరి ఈయన ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? యాక్చువల్గా ఎంపీటీసీలు ఎన్నికైన తర్వాత జరిగే మొట్టమొదటి సమావేశం ఉంటుంది చూడండి, మండలంలో జరిగే ఆ మొట్టమొదటి సమావేశానికి కలెక్టర్ ఏం చేస్తాడంటే, ఆయన ప్రతినిధిగా ఒక అతన్ని నియమిస్తారు. ఆయన ఎవరా అంటే ఎంపీడీఓ. అంటే ఎంపీడీఓ అని కాదు కానీ ఒక ప్రిసైడింగ్ అధికారిని నియమిస్తాడు. ఆ ప్రిసైడింగ్ అధికారికి సరిసమానంగా ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళని నియమించడం జరుగుతుంది అన్నమాట. ఆ ప్రిసైడింగ్ అధికారికి సరిసమానంగా ఉన్న అర్హతలు ఎవరికి ఉన్నాయంటే ఎంపీడీఓకి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎంపీటీసీ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు లెక్క? ఎంపీడీఓ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇది గుర్తుంచుకోండి. ఏమని చేపిస్తాడు మరి ఎంపీడీఓ అంటే, భారత రాజ్యాంగం పట్ల విధేయతను చూపిస్తానని, విధి నిర్వహణలో ఎటువంటి పక్షపాతం చూపించనని, నిష్పక్షపాతంగా పనిచేస్తామని చెప్పేసి ఎంపీడీఓ గారు కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అది కూడా ఎంపీటీసీలుగా ఎన్నికైన మొట్టమొదటి సమావేశంలోనూ చేయడం జరుగుతుంది. మరి ప్రమాణ స్వీకారం చేసిండు, మరి జీవితాంతం ఈయన ఎంపీటీసీకి ఉంటాడా? ఇంకా ఇంకోళ్ళకి అవకాశం రాదా? అంటే వస్తుంది. మరి ఎన్ని సంవత్సరాల వరకు ఉండాలి ఈయన అంటే, ఎంపీటీసీ పదవి కాలం వచ్చేసి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఈ 5 సంవత్సరాల్లో మరి ఈయనేం పని చేయాలి అంటే, 1 గ్రామాలలో ఉన్న సమస్యలను మండల పరిషత్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఆ సమావేశంలో పలానా గ్రామంలో ఈ సమస్య ఉంది, దీన్ని పరిష్కరించండి అని చెప్పేసి ఆ సమావేశంలో చెప్పడం ఈయన యొక్క పని. 2 ఎంపీపీలతోటి, ఎంఆర్ఓలతోటి, ఎంపీడీఓలతోటి కలిసి వివిధ గ్రామాల యొక్క సమస్యలను తెలియజేయడం. అంతేకాకుండా మండల పరిషత్కు ఎన్ని నిధులు వచ్చినాయి, ఆ నిధులను ఏ గ్రామాలకు ఎంతెంత కేటాయించాలి అనే విషయాలను కూడా చూడడం ఈయన యొక్క విధినే. అంటే మొత్తానికి ఈయన పరిధిలో ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల అభివృద్ధి కోసం తన యొక్క గొంతును మండల పరిషత్తులో వినిపించడమే పని. ఎంపీటీసీల యొక్క ప్రధాన విధి ఏంటంటే, ఎంపీటీసీ పరిధిలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాలలో ఉన్న సమస్యలను, ఆ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం తన యొక్క గొంతును మండల సమావేశంలో వినిపించడమే ఎంపీటీసీ యొక్క ప్రధాన విధి. అంతేకాదండి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంపీపీ అనేది పరోక్ష ఎన్నిక అని చెప్పాక, ఈ పరోక్ష ఎన్నిక అంటే ఎంపీపీని ఎంచుకోవడంలో కూడా ఎంపీటీసీ కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎంపీటీసీలకు పార్టీ ఫిరాయింపు అనేది ఉంటుందా అంటే, అసలు యాక్చువల్గా ఎంపీటీసీ ఎన్నికలు జరిగేదే పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. అంటే ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, పార్టీ ప్రాతిపదికన జరిగినాయా? జరగలేదు. అంటే పార్టీ ప్రాతిపదికన జరగడం అంటే పార్టీకి ఒక గుర్తుంటుంది. ఉదాహరణకి టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ గుర్తేంటి? కారు. యాక్చువల్గా సర్పంచ్లో టీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేసిన వాళ్ళు కారు గుర్తు మీద ఓటేయాలి. కానీ మొన్న రీసెంట్గా జరిగిన దాంట్లో కారు గుర్తుందా? లేదు. వాళ్ళకు కొన్నిటిలో కత్తెర గుర్తు ఇచ్చిర్రు. అంటే ఈ పార్టీ ప్రాతిపదికన జరగలేదు, కేవలం స్వతంత్రంగా మాత్రమే ఎలక్షన్ జరిగినాయి తప్ప పార్టీ ప్రాతిపదికన కాదు. కానీ ఎంపీటీసీ ఎలక్షన్ మాత్రం పార్టీ ప్రాతిపదికన జరగాలి. రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్లు పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. పార్టీ ప్రాతిపదికన జరగడం అంటే, సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఏంటి? హస్తం, చేతి గుర్తు. అంటే రేపు ఎవరైతే ఎంపీటీసీలుగా పోటీ చేస్తారో వాళ్ళ యొక్క గుర్తు ఏమొస్తుంది? హస్తం గుర్తు వస్తుంది. అదే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే కారు గుర్తు వస్తుంది. అదే బీజేపీ నుంచి పోటీ చేస్తే కమలం గుర్తు వస్తుంది. ఇట్లా పార్టీల యొక్క గుర్తు నుంచి పోటీ చేస్తేనేమో దాన్ని పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికలు అంటారు.
పార్టీ గుర్తింపు లేకుండా పోటీ చేస్తేనేమో అది పార్టీ ప్రాతిపదికన జరగని ఎన్నికలు అంటారు. అంటే సర్పంచ్ అనేదేమో పార్టీ ప్రాతిపదికన జరగని ఎన్నికలు, ఎంపీటీసీ అనేదేమో పార్టీ ప్రాతిపదికన జరిగే ఎన్నికలు. గ్రామాలలో కులపరంగా, మతపరంగా, జాతిపరంగా ఎటువంటి విద్వేషం ఉండకూడదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి. అంటే పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కానీ మాకు ఈ సహాయం కావాలి, ఈ పని కావాలంటే చేసి పెట్టాలి. ఆ ఉద్దేశంతో సర్పంచులకు, అంటే గ్రామాలలో సర్పంచులకు పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించరు. మరి ఎంపీటీసీలకు ఎందుకు నిర్వహిస్తారు? వాళ్ళు కూడా గ్రామ సమస్యలే తెలియజేస్తారుగా, వాళ్ళు కూడా గ్రామ సమస్యలని పరిష్కరిస్తున్నారు. అంటే వాస్తవానికి చెప్పుకుంటే నిజానికి ఈ ఎంపీటీసీలు అనేటోళ్ళు గ్రామానికి మండలానికి మధ్య ఉండే ఒక అధికారి, వారధి మాత్రమే. దానితో పాటు ఒక పార్టీ అంతర్గతంగా తన యొక్క నిర్మాణాన్ని పునర్నిర్మించడం కోసం ఈ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో మనం పార్టీ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది, మన పార్టీ గట్టిగా ఉందా లేదా అని పార్టీ అధినేతకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ ఎంపీటీసీ అనే పదవిని సృష్టించి ఉండవచ్చని నా యొక్క అభిప్రాయం. వాళ్ళకు మరి పార్టీ ఫిరాయింపు ఉంటుందా ఉండదా? పార్టీ ఫిరాయింపు అంటే ఏం లేదండి. సపోజు ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ ఉన్నాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పోతే దాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. మరి పార్టీ ఫిరాయింపు అనేది ఈ ఎంపీటీసీలకు వర్తిస్తుందా? ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏ విధంగా అయితే వర్తిస్తుందో అదేవిధంగా ఎంపీటీసీలకు కూడా పార్టీ ఫిరాయింపు అనేది వర్తిస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆయన యొక్క పదవి కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఎంపీటీసీలకు పార్టీ ఫిరాయింపు అనేది వర్తిస్తుంది. ఎంపీటీసీ గారు తన విధులు నిర్వర్తించడంలో ఏవైనా పొరపాట్లు జరిగిస్తే తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? కలెక్టర్కి ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘంకి ఉంటుంది. ఉంటే ఎవరికైనా ఒకరికి అధికారం ఉండాలి. కానీ ఎంపీటీసీ తప్పు చేస్తే ఇద్దరికి ఎలా ఉంటుంది అనే డౌట్ మీకు రావట్లేదా? కలెక్టరు ఈయన సమావేశాలు నిర్వహిస్తుంది కదా, ఈ సమావేశాలకు సంబంధించి ఈయన వరుసగా 3 సార్లు హాజరు కాకపోతే తొలగించే అధికారం ఈ కలెక్టర్కి ఉంటుంది. అంటే కేవలం సమావేశాల పరంగా ఈయన ఏమైనా మిస్టేకులు చేస్తే, సపోజ్గా సంవత్సరానికి 3 సమావేశాలు జరుగుతాయి అనుకుందాం. ఎన్ని సమావేశాలు? 3 సమావేశాలు జరుగుతాయి. ఒకటి జనవరిలో జరుగుతుంది, ఇంకోటి మార్చిలో జరుగుతుంది అనుకుందాం, ఇంకోటి ఆగస్టులో జరుగుతుంది అనుకుందాం. ఈ 3 సమావేశాలకు వరుసగా ఈయన హాజరు కాకపోతే ఈయనను తొలగించే అధికారం ఎవరిది? కలెక్టర్ది. ఒకవేళ జనవరిలో హాజరై ఫిబ్రవరిలో హాజరు కాక మళ్ళీ ఆగస్టులో హాజరైతే తొలగించే అధికారం ఉంటుందా? ఉండదు. కేవలం వరుసగా 3 మాత్రమే హాజరు కాకపోతేనే తొలగించే అధికారం ఈ కలెక్టర్గా ఉంటుంది సమావేశాలు నిర్వహించని పక్షంలో. మరి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు తొలగిస్తుంది మరి ఈయనని? ఇక్కడేమో సమావేశాలు నిర్వహిస్తుంటే కలెక్టర్ అన్నారు, మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్వహిస్తుంది? అంటే ఇందాక మనం చెప్పుకున్నామే పార్టీ ఫిరాయింపులు అని చెప్పేసి. ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు జరుగుతుందో ఆ పార్టీ ఫిరాయింపు నిజమని ఒక నివేదిక ఇస్తే అప్పుడు ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీని తొలగిస్తుంది. అంతేకాదు, ఈయన నామినేషన్ వేసే సమయంలో ఏమైనా తప్పుడు సమాచారం అందించినా ఆ సమాచారం మేరకు తొలగించే అధికారం ఈ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అభ్యర్థుల విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. విధి నిర్వహణలో ఏమైనా తప్పు చేస్తే తొలగించే అధికారం మాత్రమే కలెక్టర్కి ఉంది. కానీ పార్టీ ఫిరాయింపు చేసిన సందర్భంలో కావచ్చు, లేదా నామినేషన్ వేసే సందర్భంలో కావచ్చు, ఎటువంటి తప్పుడు సమాచారం అందించినా కానీ తొలగించే అధికారం కలెక్టర్కి లేదు, కేవలం రాష్ట్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంది. గెలిచిన తర్వాత ఎంపీటీసీ తప్పు చేసిడని చెప్పేసి ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు తీర్పిస్తుంది. ఏమని? ఈయన నామినేషన్ వేసే సమయంలో తప్పుడు ఆధారాలతో నింపిండు. ఇందాక అనుకున్నాం ఏ అర్హతలు ఉండాలి, 2 కంటే ఎక్కువ సంతానం ఉండకూడదని చెప్పినాం. కానీ ఆయనకు 3 సంతానం ఉన్నది, కానీ ఆయన 2 అని పేర్కొని ఆయన గెలిచిండు. అలా గెలిచినప్పుడు అక్కడ ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఈ ఎంపీటీసీపై ఒక ఫిర్యాదు చేస్తారు. ఈయనకు 3 పిల్లలు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈయన ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచిండు, ఇప్పుడు నిధులు నిర్వహిస్తుండు, ఇది చాలా చట్టవిరుద్ధం, మీరు దీన్ని పరిశీలించి తీర్పు ఇవ్వాలని చెప్పేసి
కోర్టుకు వేస్తే కోర్టు అక్కడ ఉన్న ఆధారాల సాక్ష్యగా వాళ్ళ ఉన్న తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని అంశాలను పరిశీలించి నిజానికి కూడా ఇద్దరికంటే ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు, కానీ ఈయన తప్పుడు సమాచారం ఇచ్చి చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించడం చేపట్టి ఈయన యొక్క పదవిని రద్దు చేయండి అని చెప్పేసి అప్పుడు రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే, బాబు నువ్వు నామినేషన్ వేసే సమయంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పినాము, అయినప్పటికీ కూడా మా యొక్క షరతును బేఖాతరు చేసి నువ్వు పోటీ చేసి గెలిపొందావు, నువ్వు గెలిపొందింది అక్రమంగా గెలిపొందావు కాబట్టి నీ యొక్క ఎన్నిక చెల్లదురా అని చెప్పేసి నిన్ను ఈ పదవి నుండి తొలగిస్తున్నావు అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడు ఎంపీటీసీని తొలగించడం జరుగుతుంది. తెలంగాణలోని పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఒక మండలానికి సంబంధించి ఉండాల్సిన ఎంపీటీసీల సంఖ్య ఇది. అంటే ఒక మండలంలో గరిష్టంగా 15 మంది ఉండొచ్చు, కనిష్టంగా 7 ఉండొచ్చు. ఈ ఎంపీటీసీలు అందరూ మరి ఎక్కడుంటారంటే మండల పరిషత్తులో ఉంటారు. మండల పరిషత్తులో ఈ ఎంపీటీసీలు అందరూ ఉంటారు. ఈ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీని ఎన్నుకుంటారు. ఎంపీపీని ఎన్నుకుంటారు, వైస్ ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఇందాకనేమో తప్పు చేస్తే ఎవరు తొలగిస్తారో చూసాం. మరి ఇప్పుడు తప్పు చేయకుండా కానీ తనంతట తాను రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నేను సపోజు ఒక ఎంపీటీసీ క్యాండిడేట్ ఉండు, ఆయన ఒక ఎన్నికల్లో గెలిచిండు, ఎంపీటీసీగా గెలిచిండు, ఇతరులతో ఇబ్బంది పడలేక అందరికీ సమాధానం చెప్పలేక బాగా ఇబ్బంది పడుతున్నాడు. చివరికి ఏం చేసిండంటే నేను రాజీనామా చేయాలనుకున్నాను అనమాట. మరి ఆయన రాజీనామా చేయాలంటే ఆ రాజీనామాను ఎవరికి ఇవ్వాలంటే ఎంపీపీకి ఇవ్వాలి. ఒకవేళ ఎంపీపీ లేకుంటే వైస్ ఎంపీపీకి ఇవ్వాలి. ఒకవేళ వైస్ ఎంపీపీ కూడా లేకుంటే ఎంపీడీఓకి ఇవ్వాలి. అంటే ఒక ఎంపీటీసీ తన రాజీనామాను ఎంపీపీకి ఇవ్వాలి, ఈయన లేని పక్షంలో వైస్ ఎంపీపీకి ఇవ్వాలి, ఈయన లేని పక్షంలో ఎంపీడీఓకి ఇవ్వాలి. కానీ ఈ రాజీనామాను మాత్రం అధికారికంగా ఆమోదించే అధికారం మాత్రం కేవలం ఎంపీపీకే ఉంది. అంటే ఇతడు లేనప్పుడు ఇతడు రాజీనామా పత్రం వీళ్ళకి కానీ ఇవ్వచ్చు, కానీ తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం కేవలం ఎంపీకి మాత్రమే ఉంది. తుది నిర్ణయం తీసుకునే అధికారం వీళ్ళిద్దరికీ లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరు. తెలంగాణలో ఎంపీటీసీల జీతం ఎంత ఉంది అంటే 6,500 రూపాయలు ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.